'డాకు మహారాజ్' మూవీకి సంబంధించి బాలయ్య బాబు గారు తన కెరియర్‌లో ఎన్నడూ చూడనటువంటి నంబర్స్‌ని చూస్తూ దూసుకుపోతా ఉన్నాడు. బాక్సాఫీస్ వద్ద అత్యధిక వసూళ్లతో అయితేనైతే చెప్పొచ్చు. బాలయ్య బాబు గారు వరుసగా ఇప్పటికే 4వ హిట్ అయితే అందుకున్నారు. 'డాకు మహారాజ్' చిత్రంతో 'అఖండ', 'వీరసింహారెడ్డి', 'భగవంత్ కేసరి' అండ్ ఇప్పుడు మన 'డాకు మహారాజ్' ఈ 4 చిత్రాలతో వరుసగా 4 విజయాలు అందుకొని సెకండ్ హ్యాట్రిక్ వైపు దూసుకుపోతా ఉన్నారు. ఇక నెక్స్ట్ అయితే 'అఖండ 2' అదే 'అఖండ తాండవం' అయితే రాబోతా ఉంది. అండ్ 'అఖండ 2' తర్వాత బాలయ్య బాబు గారు చేయబోతున్నటువంటి చిత్రం ఏది అంటే మన 'ఎన్‌బీకే 111' వచ్చేసి 'వీరసింహారెడ్డి' డైరెక్టర్ గోపీచంద్ మలినేని గారితో అయితే చేయబోతా ఉన్నారు. సో, గోపీచంద్ మలినేని గారు నెక్స్ట్ లెవెల్ స్క్రిప్ట్‌తో బాలయ్య బాబు గారిని మరోసారి అయితే మన ముందుకు తీసుకురాబోతున్నారు. 'వీరసింహారెడ్డి' మూవీకి సంబంధించి మెయిన్ 'వీరసింహారెడ్డి' క్యారెక్టర్ కల్ట్ క్యారెక్టర్ అనేది చెప్పొచ్చు. బాలయ్య బాబు గారి సినీ కెరియర్‌లో 'వీరసింహారెడ్డి' క్యారెక్టర్ కూడా నిలుస్తుంది. ప్రత్యేక స్థానంలోనైతే చెప్పొచ్చు. అలాంటి ఒక కల్ట్ క్యారెక్టర్‌ని మనకు అందించినటువంటి గోపీచంద్ మలినేని గారు మరోసారి బాలయ్య బాబు గారితో ఈసారి ఒక డిఫరెంట్ జానర్‌లో అయితే మూవీని ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తా ఉంది. సో, మరి చూడాలి మరి దానికి సంబంధించి అఫీషియల్ పూజా కార్యక్రమంతో బాలయ్య బాబు గారి బర్త్‌డే సందర్భంగా జూన్ 10న అయితే మొదలు పెట్టబోతున్నారని అయితే తెలుస్తా ఉంది. ఇది గైస్ ప్రెజెంట్ ఉన్నటువంటి అప్డేట్ అయితే.